అన్న నమస్తే. నమస్తే అండి. ఏం పేరన్నా? నా పేరు నరసింహ అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యాపారం చేసుకుంటాను. ఏం వ్యాపారం అన్న? ఈ ఆన్లైన్ బిజినెస్ ఉంది. ఎక్కడన్నా మీరు ఉండేది? ఇక్కడ మాది ఇక్కడే వెంకమ్మగూడ గ్రామం, నందిగాం మండలం, రంగారెడ్డి డిస్టిక్, షాద్ నగర్ నియోజకవర్గం. సో ఇది అంటే ఈ పార్లమెంట్ అంటే దేని కిందకి వస్తుంది ఇది? ఇది మామనార్ పార్లమెంట్ కిందకి వస్తుంది. అవును. సో ఇట్లా ఉంటుంది అన్న, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎందుకంటే మళ్ళీ 2 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి సో ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు మరి? ఈ ప్రజలంతా ఈసారి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్పు కోరుకున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే జనాలు ఇన్ని రోజుల పాలనలో ఏమి జరగట్లేదని గమనించి మార్పు అయితే కోరుకున్నారు. మార్పు ఖచ్చితంగా వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ఒకసారి అవకాశం ఇచ్చారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనుక పేదలకు, బడుగు బలహీన వర్గాలకు మంచి ఉద్యోగ అవకాశాలు కానీ, ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ చాలా బాగా జరుగుతాయని అనుకుంటున్నాం మేము. మరి ఇక్కడ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ అభ్యర్థులు ఎవరు ఉన్నారు మరి? అంటే ఎందుకంటే అటు సెంట్రల్లో బీజేపీ ఉంది, ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, అటు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ కూడా ఉంది. సో అభ్యర్థులు ఎవరు ఉన్నారు మరి మీ మహబూబ్ నగర్? మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వంశచందర్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి ఎవరు ఉంటారో ఇంకా క్యాండిడేట్ అయితే తెలియదు, ఎవరికి ఇస్తారనేది తెలియదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే వంశచందర్ రెడ్డి గారు ఉన్నారు. చూస్తున్నారా మరి? ప్రచారం స్టార్ట్ చేసిలా మరి? ఈ రోజు అయితే ఊర్లో కార్యక్రమానికి అయితే వంశచందర్ రెడ్డి గారు పాలమూరు న్యాయయాత్ర అని చెప్పి ఈ రోజు గ్రామానికి వస్తున్నారని తెలిసింది. సో మరి ఎట్లా ఉన్నాయి అంటే మీ ఏరియాలో చూసుకుంటే మీ ఊర్లో ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి, ఇంకా చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయి మరి? మా ఊర్లో తీసుకుంటే ఈ ప్రస్తుత ఎమ్మెల్యే గారు వీలపల్లి శంకరన్న గారు గ్రామం అభివృద్ధిలో మాత్రం చాలా, ఆయన పార్టీలో ఉన్నా లేకపోయినా మా గ్రామ విషయంలో మాత్రం చాలా వరకు శ్రద్ధ తీసుకొని చాలా కార్యక్రమాలు చేసిండు. కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఊర్లో గుళ్ళ కార్యక్రమం కావచ్చు, మళ్ళీ వాటర్ ఫిల్టర్ కావచ్చు, అట్లా గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అయితే చాలా వరకు చేసిండ్రు. ఆయన పట్ల మా ఊర్లో గ్రామ ప్రజలకు చాలా అభిమానం ఉంటుంది. ఆయన మాట చాలా వరకు 90%, 80 to 90% మాత్రం ఆయనకు అభిమానంగానే ఉంటారు మా గ్రామస్తులు అయితే. ఇంకోటి చూసుకుంటే ఇక్కడ గతంలో కూడా మీ మహబూబ్ నగర్ నుండి బీఆర్ఎస్ పార్టీ ఎంపీని గెలిపించడం జరిగింది. సో మరి ఆయన వల్ల ఏమైనా లాభం జరిగిందా మీ జిల్లాకి? ఆయన వల్ల అంటే ఇప్పటి వరకు ఆయన గెలిచిన తర్వాత అయితే మా గ్రామాన్ని ఇట్లా ఒకసారి ఇట్లా వచ్చి చూసిపోయిన దాఖలాలు లేవు. ఎప్పుడు తెలుసా? పేరు తెలుసు, కాకపోతే ఏంటంటే ఎప్పుడు కానీ మేము ఆయన మాట్లాడకం వినలేదు. ఎక్కడ మీడియా ముందు కానీ, పార్లమెంట్లో కానీ ఎక్కడైతే మాట్లాడడం వినలేదు, అభివృద్ధి గురించి మాట్లాడడం వినలేదు, నేను ఈ పలానా అభివృద్ధి చేస్తా అని చెప్పడం కూడా వినలేదు మేము. సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ పాలన ఎట్లా అనిపిస్తుంది? సెంట్రల్లో బీజేపీ పాలన బాగానే ఉంది, కానీ మత కళాల పరంగా అయితే బాగలేదు. అంటే మత కళాలు సృష్టిస్తున్నట్టుగా ఉన్నది ప్రభుత్వం. పోటీ ఎట్లా ఉంటుంది అంటారు ఈసారి మరి మహబూబ్ నగర్ నుండి? పోటీ ఉండకపోవచ్చు. ఇంతకు ముందు అయితే బాగానే ఉండేది పోటీ, అంటే బీజేపీ పట్ల మంచి అభిప్రాయం ఉండేది జనాలకు. ఈసారి మాత్రం కొంచెం నర్వస్గానే ఉన్నారు బీజేపీ పైన. కొంచెం మార్పు అయినది అయితే ఖచ్చితంగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ.